ఏంట్రా గొడుగుతా మీ అమ్మకి యాక్సిడెంట్ అయితే నువ్వు అలా రియాక్ట్ అవుతావరా? సరే ఇదే కదరా రెగ్యులర్ రియాక్షన్. మరి అదేంట్రా సైలెంట్ గా సఫ్ 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 అని వెళ్ళిపోయింది. ఎవరు మా అమ్మ? కరెక్ట్ కరెక్ట్. చూస్తానికి ఏంజిల్లా ఉంది కానీ అది ఏం లేదండి. అబ్బే కూర్చో కూర్చో కూర్చోరా. ఎందురా భయపడతారా? పోలీసు నా ఇంట్లో నా డబ్బులతో అమ్మా నాన్న ఊరు వెళ్ళినప్పుడు ఫాట్ ఇస్తుంటే పోలీసులు వేసేస్తారా? చేయలేరు. లైఫ్ ఎంజాయ్ చేయాలంటే లక్కీగా పెట్టి పుట్టాలరా. కొంతమంది ఉంటారు వాళ్ళకి బతుకుతమే రాదు, వాళ్ళకి ఫ్రెండ్స్ ఉండరు, ఫేవర్లు ఉండరు, ఎంజాయ్ చేయడం రాదు. అలాంటి వాళ్ళు చూస్తుంటే నాకు చాలా ఇస్తుంది. అలాంటి వాళ్ళకి ఒకసారి రేకుండా ఇమీడియట్ గా మనం బ్యాచ్ తీసుకుని మా ఇంటికి వచ్చి ఇమీడియట్ గా మీ అందరికీ నేను పార్టీ ఇస్తాను. మనమందరం ఫ్రెండ్స్. కూర్చోండి కూర్చోండి. ఈ రోజు మనమందరం ఫుల్ గా ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్మెంట్ అంటే ఏంటో ఆ తొట్టు గ్యాంగ్ కి చూపించాలి. అక్కడ చీప్ లిక్కర్, ఇక్కడ కాస్ట్లీ స్కాచ్. మీ అందరి కోసం నేను ఫస్ట్ టైం మందు తాగేస్తున్నా. వాళ్ళు మనం చూసి ఏడవాలి. చూసి ఏడవాలా? ఇప్పుడు మిమ్మల్ని ఏడిపిస్తా. హలో ముందు పోయిరా. నాన్సీ ఎప్పటి నుంచో డిచ్కో డిచ్కో అంటున్నావు కదా, ఇంట్లో దుకాణం పెట్టండి, మీ ఫ్రెండ్ సామంతం తీసుకోవాల్సే. मुझो को थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के और रजनी फैंस डोंट मिस द चांस. సార్ మన దేంట్లోనూ తగ్గొద్దు సార్. మీరు మనం అమ్మాయిలు పిలుస్తాం. నాకు ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అమ్మాయిలు తెలియదురా. ఏ కంపెనీ ఏమున్నా సార్, మన వెళ్ళిన కంపెనీ మీరు ఊనండి. ఏ శీతల్, ఇక్కడ కొండా స్పీకింగ్. నలుగురు కత్తులు లాంటి ఫిగర్లు పంపి. नहीं 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 वो वही तू है मेरी फैंटेसी. तू है मेरी फैंटेसी. హలో ఐజీ గారా? ఏ గారేంది? అరే ఐసియా, ఎవరా నువ్వు? ఏం చేస్తాను? పండుకున్నాను రా. అంటే నీ పిల్లం పక్క పడి నువ్వు ప్రసాదం పడుకోవద్దు. నా పిల్లం పక్క పడి నేను ప్రసాదం పడుకోవాలా నీకు ఇష్టలేదా? అసలు ఎవరా నువ్వు? యాడ్ నుంచి మాట్లాడుతున్నావు? నీ ఇంటర్గా పెద్ద న్యూస్ జరుగుతుందిరా. ఎవరు యాడున్నావు? వస్తాడా నేను? నీ తమ్ముంటే రారా. వస్తాడా నేను? సార్ యూనిఫారాలు కూడా మొత్తం విడిచకుండా ఆడలో వేసుకొని నడ్డివ్వకుండా తైతగలుగుతున్నారా? సిగ్గు లేదు మీరు పోలీసు వాళ్ళ? ఏమయ్యా రాము? సార్ ఏంటిది? సార్ నువ్వు ఇట్లాంటి పని చేస్తానంటే నమ్మలేకపోతున్నాను. వాడెవడో నాకు కాకుండా మీడియాకి ఫోన్ చేస్తుంటే బుక్ అయిపోయేవాళ్ళు. చూడు, నీకు డిపార్ట్మెంట్ లో చాలా మంచి పేరుండాలి, అది చెడగొట్టుకోవాకు. చిచి, తప్పు చేసావురా. మర్చిపోతాననుకో, ఎక్కడ దొరకకుండా చూసుకో. కామెడీ ఇక్కడ డ్రైవర్ తాగాక మా బళ్ళు ఎవరు తీసుకొస్తారా?
తీరా లాజిక్ లేని బోడి దీన్ని పీకండి రా పీక అన్నగాడు దేవుడా. ఏయ్, నమస్తే సార్ పడిపోతుంటే పట్టుకున్నా సార్ మీ తమ్ముడు ఫ్రెండ్ సార్. అమ్మోయ్ కాఫీ కాఫీ పెట్టవే. అమ్మా టీ. తెస్తున్నారా? ఎద్దవా కావాలనే రాజకీయాల్లోకి రంగప్రవేశం చేస్తున్న శివారెడ్డి. ఇది రంగప్రవేశం కాదు, దొంగ ప్రవేశం. రౌడీలు రాజకీయాల్లోకి పోలీసులు వేసేస్తున్నారు. రేయ్. అమ్మడి 500 లంచం తీసుకుంటూ దొరికేసిన కానిస్టేబుల్ చీప్, వెరీ చీప్. టీ. దొంగతో కుంపక్కైన ఎస్ఐ మంగమా ఇక్కడ పేపర్ తీసే, మనకు అసలు కరెక్ట్లేదు. పొద్దున్న లేసి పేపర్ చూసే దొంగలు పోలీసులు మన గురించి రాయరా. దేవుడా, ఇంట్లో ఖాళీగా కూర్చుని రిమోట్ కంట్రోల్ బట్టన్ నొక్కొచ్చు, కానీ ఈ పోలీసు ఉద్యోగం పని చేయకూడదు బాబాయ్. అన్నయ్య కొడితే మనం ఏం చేయగలం? అతను చెత్త కొట్టు. గుర్లేనోడు గన్నెత్తుకో. రేయ్. ఏంటిది? ఇచ్చానా? వచ్చింది. మతి మరుపు. నాన్నకి జీడిపప్పు ఉప్మా ఇచ్చే. మా బాబుకి జీడిపప్పు ఉప్మా అంటే ఇష్టం, కానీ బాబు గారికి ఉప్మాలో ఉన్న జీడిపప్పు అంటే ఇష్టం. అమ్మ చెప్పినట్టు జీడిపప్పు ఉప్మా. నాన్నగారు ఎంత మోసగాడి జీడిపప్పు ఉప్మా. జీడిపప్పు కొలెస్ట్రాల్. ఇవి ఎక్స్ట్రా ఎక్కడ పెట్టు. నాన్నగారు ఏంట్రా నస? నస కాదు, వీసా. ఎందుకు? అమెరికాకి వెళ్ళాలని ఆశ. అన్ని ప్రాసలు అవసరమా? పైసలు అయితే అవసరం కదన్నా. వీసా కోసం బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాలంట. 2 సార్లు తన్ని తగలేసారుగా. డబ్బులు కావాలంటే మీ అన్నయ్యని అడుగు. అన్నయ్య అడుగు అడుక్కు తినొచ్చు. ఏంట్రా బూతులా? అయ్యో నాన్నగారు, నేను బూతులు మాట్లాడతాను. వినేవద్దురోయ్. ఇదేంటి అంత సిగరెట్ ఎంత అయిపోయింది ఇంతలోనే? నాన్నగారు, చిన్నవాడిగా నాతో సలహా ఏమనుకోరుగా. తగలడు. మీరు సిగరెట్లు తక్కువ తాగండి నాన్న, మీ ఆరోగ్యం పాడైపోతుంది. నువ్వు టోటల్ గా నా సిగరెట్ కాల్చడం మానే నీ ఆరోగ్యం బాగుపడుతుంది. పెట్టాడు. పోలీసోడి ఇంట్లో ఉంటున్నావు, జాగ్రత్త. అబ్బో, సిటీలో చాలా మంది క్రిమినల్స్ ఉన్నారు, వెళ్ళాలి పట్టుకో. తాగున్నారు కదా అని మా ఫ్రెండ్స్ కొట్టడం కాదు. పని పట్ట లేకుండా బేవర్స్గా తిని తిరగడం, ఇంట్లో సేవలు చేయించుకోవడం కాదు. రే, దానికి పెట్టి పుట్టాలరా. సిగ్గు లేదారా? అందుకేగా నీతో మాట్లాడుతున్నా. రేయ్. రే, మళ్ళీ మొదలెట్టారా? నీకన్నా టామ్ అండ్ జెర్రీ బెటర్. కాసేపన్నా కలిసి ఉంటాయి. నువ్వు వెళ్ళు. ఏంటే మళ్ళీ మొదలైందా గొడవ? వీళ్ళిద్దరూ ఎప్పుడు కలిసి ఉంటారు? చిన్నప్పుడు ఎప్పుడో మొదలైన వీళ్ళ గొడవలు ఇప్పటికీ ఆగలేదు. ఏదో సరదాగా అల్లరి చేస్తున్నా లేవే. అల్లరి అల్లరిగా ఉంటే పర్వాలేదండి, అది ఎక్కడ పెరిగి పెద్దదవుతుందోనని నా భయం. మీ ఏసీపీకి మా ఓడు మొగుడురా. మీ చెంపు మీ తమ్ముడు సార్. రే, ఇప్పుడు వాడు గొడవ ఎందుకు? పోరా. పక్కన అమ్మాయి కూడా ఉంది సార్. అమ్మాయా? అవును సార్. దొరికాడ్రా. వాడిని పిలవరా. సార్ రమ్మంటుడు. పద. లక్కీ. పేరేంట్రా? పేరు లక్కీ. లక్కీ. ఎవరి అమ్మాయి? నా గర్ల్ ఫ్రెండ్. కష్టపడి పట్టా. గర్ల్ ఫ్రెండ్? ఎక్కడి నుంచి వస్తారు? గుడికి వెళ్ళి భజన చేసుకుని వస్తున్నాం. తీర్థం తీసుకున్నావా? బాగా ఏయ్. తెలుస్తుందిలే. నీకు వీటి ఎన్ని రోజులుగా తెలుసు? 3 నెలల నుండి. బాగా నమ్మినట్టున్నావు. రాత్రులు కలిసి తిరుగుతున్నారు. ఇది వాళ్ళకని చూస్తుంటే సైకోలో ఉన్నాడే. వీడు అలాంటి వాడు కాదు సార్. ఓహో, రేపులు చేసేవాళ్ళు ఇలాగే ఉంటారమ్మా. రేపు నీకేదైనా జరిగిందనుకో,
పోలీసులు ఏం పీకుతున్నారు అని కొంతమంది పోరం పోకేదవలు కామెంట్ చేస్తారు. హలో రేపు ఎల్లుండి అన్నారు, మీకు ఏం కావాలి సార్? రెస్పెక్ట్. డ్రంక్ అండ్ డ్రైవ్ కేస్. రెస్పెక్ట్. ఇస్తాం సార్, అడ్డంగా దొరికింది కదా సార్, బాగా ఇస్తాం. అవును, సార్ ఏం పని చేస్తారు? అంటే ఇంజనీరింగ్. సార్ ఎక్కడ పని చేస్తారు? అదే ఇప్పుడు పాపం సార్, తనకి యుఎస్ వెళ్ళడం డ్రీమ్, నా కోసం డ్రాప్ అయ్యాడు. అబ్బో, వీసా లేకపోయినా యూఎస్ అది నీకోసం. లక్కీ, బాగానే మేనేజ్ చేసావురా. అవును, ఇప్పుడేం పని చేస్తున్నావు? బ్యావర్స్ సార్, బ్యావర్స్. ఖాళీయా? డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీ నాన్న బాగా రిచ్చా? రిటైర్డ్ ఆఫీసర్ సార్. ఇన్కమ్? మా నాకంటే ముందు ఒకటి పుట్టాడు సార్. ఓహో, అన్నయ్య కష్టపడి సంపాదిస్తుంటే తమ్ముడు జల్సాగా. ఎక్స్క్యూజ్ మీ సార్, మేమెవరి డబ్బులతో తిరిగితే మీకేంటండి? మీరేదో ఇస్తున్నట్టు. ఓ, వాళ్ళ అన్నయ్య గురించి మీకు తెలీదు, తను కూడా పోలీస్ ఆఫీసరే. రియల్లీ? తను అసలు మెంటల్ అంట. మెంటల్. 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 నువ్వే ఆగు, మీ మెంటల్ నీకు ఫోన్ చేయి, ఫోన్ చేయి మీ మెంటల్ నీకు. ఏయ్, షట్ అప్, షట్ అప్. నీ పేరేంటి? మీ ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పు. నా గురించి ఎందుకులేండి, లక్కీ గురించి అడగండి. మా గురించి ఇంకా మా ఇంట్లో తెలీదు. హలో, ఏంటి రెచ్చిపోతున్నారు? రేయ్, వీళ్ళ లోపల ఏంట్రా? సార్ మీకు ఎంత ఫైన్ కావాలో చెప్పేస్తే మీకు కట్టేసి వెళ్ళిపోతాం. ఏదో స్టూడెంట్స్ సార్. స్టూడెంట్. కొండ సార్. ఈ అమ్మాయి కంప్లీట్ డీటెయిల్స్ నాకు కావాలి. హలో, ఏంటి కేసు ఏంటి? మేమిద్దరం మేజర్స్, లైసెన్స్ ఉంది, పైగా నేను లిమిట్లోనే తాగాను. కావాల్స్తే చెక్ చేసుకోండి. వెళ్ళచ్చు. కూడా అమ్మాయి ఉందని వదిలేస్తున్నా, పోరా. అబ్బచ్చా. క్రిమినల్స్ని పట్టుకో. సార్ వదిలేండి సార్, వదిలేండి సార్. రే, ఏమైంది? హాస్పిటల్లో ఉన్నానేంటి? పడుకో, పడుకుంటేనే పని జరుగుద్ది. హలో, ఐఎమ్ లీ, డాక్టర్ బాలి, మలేషియా రిటర్న్. ఏం చెప్పాలో తెలియదు. ఐమ్ కీ, లక్కీ. నేను చెప్పిందే చెప్పాలి. ఏమైనా మ్యాటర్ ఉంటే కదా చెప్పడానికి. మ్యాటర్ లేదనే చెప్పాలి. ఓ, యూ మీన్ ఐటమ్లెస్. కరెక్ట్. ఓకే ఓకే. నాట్ అగైన్. ఏమైందిరా? హలో, ఐఎమ్ లీ, డాక్టర్ బాలి, మలేషియా రిటర్న్. ఏదేదో చెప్తుంటా. ఐఎమ్ పి Oh. జేపీ. Oh, very good. నువ్వు కొడతాంట. I see. Oh, room number 16. Anything you want? Oh, come. వాడికి అసలు ఏం జరిగింది డాక్టరు? ఇక్కడ ఎవరిది దిల్గా గట్టిగా ఉంటది? యాకి గుండికాయ. ఇంత ఎక్సైట్ అవుతున్నామంటే నీదే అయి ఉంటది. అలా పక్కకెళ్ళి మాడుతుంది. మ్యాటర్ ఏందో ఈయనే చెప్పు డాక్టరు. ఆ లోపల ఉన్నాడు మేలుడా? కాబోయే అల్లుడు. ఓహో, అతనికి అంటే తగడానికి చోట దెబ్బ తగిలింది, కహానీ ఖతమైంది. కహానీ కథం అంటే? లెఫ్ట్ పగిలింది, రైట్ చితికింది, టోటల్ గా మ్యాటర్ పోయింది. అబ్బా, వివరంగా చెప్పు డాక్టరు. కెన్ ఐ యూజ్ యువర్ లాఠీ? తీసుకో. మీరు ఇది లేకుండా డ్యూటీ చేయగలరా? లే. అక్కడ ఇది మరుగయ్యా. 50-50 ఆ టైప్. అయితే కష్టం అంటావా డాక్టరు? నీ కాదు, మీ అమ్మాయి కష్టం. అది మా అమ్మి కాదు, ఇది. ఆర్ యు షూర్ డాక్టర్? మిషన్ అదే చెప్పింది. మిషన్ కరెక్ట్ చెప్తాదని గ్యారంటీ ఏంది? ఓ పని చేయి, మీ అమ్మాయిని రూమ్ లో పంపించు, ఆవిడ వచ్చి చెప్తుంది కిస్మత్ కి కహాని. జారీ పోతావు ఉండు. పోనీ ఈవిని పంపించండి. నువ్వు ఉంటావే. నన్ను బొమ్మంటావా? వెళ్ళి ఉన్నది కాస్త పోతుంది. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురము ఎవరు పెట్టారు? ఏమైందిరా? నాన్న, నన్ను అడక్కు. పరిస్థితి అర్థమైందిగా. అది బావగారు. కొంప తీసి పెళ్లి మానేద్దాం అనుకుంటున్నారా? కరెక్ట్ గా కనిపెట్టావా పి? ఉంటారు బావగారు, గట్టి మనిషి, మెత్తబడిపోయా. రే, ఏమైందిరా? గుడ్. పెళ్లి క్యాన్సిల్ అయితే ఎందుకని? వీడి పరిస్థితి ఏమిటి ఇలా అయిపోయింది? పోయే
పోయే పోతే పోయిందే ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ గాన్ ఎంజాయ్ నాన్న బాధపడాల్సింది పోయి డాన్స్ లేంట్రా. ఎందుకు నాన్న అడ్డుగా ఉంది తొలగించుకున్నా దేవుడా లక్కీగా హాస్పిటల్లో పోయింది దరిద్రం వదిలిపోయింది దానివల్లే ఇన్ని ప్రాబ్లమ్స్ పోయే పోయే పోతే అయ్యగారు ఏంటే పాటు బ్రెయిన్ కూడా పోయినట్టుంది నోరు మీదే. గాన్ ఏయ్, గాన్ చాలా ఆపు. సంబంధం క్యాన్సిల్ చేయించినందుకు థ్యాంక్స్ ఏంట్రా సంబంధం కావాలనే చెడగొట్టారా? అవునమ్మా నేను శ్వేతాన్ అమ్మాయిని ప్రేమించాను తన్ని పెళ్లి చేసుకోవాలనే ఐజీ గారి సంబంధాన్ని క్యాన్సిల్ చేయించాలనుకున్నా మొత్తానికి లక్కీగాడే ఏదో ఒక డ్రామా ఆడి క్యాన్సిల్ చేయించాడు. అంటే నువ్వు ఇప్పటిదాకా డాన్స్ చేసింది సంబంధం క్యాన్సిల్ అయిందనే? అవును మరి మీరేమనుకున్నారు? ఏరా డాక్టర్ చెప్పింది నిజం కదా? డాక్టర్ ఏం చెప్పాడు? ఏం చెప్పాడు నాన్న? అది ఒక తండ్రిగా చెప్పకూడదు. రే ఏం చెప్పావరా? ఏదో ఒకటి చెప్పానులేరా, వదిలే, ప్రాబ్లం సాల్వ్ అయిందిగా. ఏం చెప్పావరా? రేయ్, ఏం చెప్పావరా చెప్పరా? అగ్గిపుల్లకి అగ్గి లేదని చెప్పాను రా. అంటే నువ్వు అనుకుంటుంది. రేయ్, పెళ్లి క్యాన్సిల్ చేయడానికి వేరే రీజన్ ఏం దొరకలేదురా నీకు? ఆగరా, రేయ్, దొరకలేదురా. ఏమని చెప్పంటారా? తాగుపోతామని చెప్పనా, తిరిగిపోతామని చెప్పనా, లంచాలు తీసుకుంటామని చెప్పనా? ఎప్పుడైనా నమ్ముతారా? డిపార్ట్మెంట్ మొత్తం తెలుసురా నువ్వు ఎలాంటి వాడువో. అందుకే ఐజీ కూడా గెంతుకుంటూ వచ్చాడు నీతో సంబంధం కలుపుకుందామని. అదంతా వదిలేరా, నీకు నాకు పడదని ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసురా. అప్పటికీ నేను బయటికి గెంటేయకుండా ఇంట్లోనే పెట్టుకుని పోషిస్తున్నావు. ఈ ఒక్క రీజన్ చాలదారా నువ్వు పిల్లని ఎలా చూసుకుంటావో చెప్పడానికి? 24 క్యారెట్స్ గోల్డ్ రా నువ్వు. అందుకే నీ దగ్గర ఇంత మ్యాటర్ ఉంది కాబట్టి మ్యాటర్ లేదని చెప్పాల్సి వచ్చింది. రేయ్, నీ గురించి నెగిటివ్గా చెప్పాలంటే అలాంటి యాంగిల్ ఒకటి దొబ్బించుకోవాలి, నన్ను దప్పడం కాదు. ఎలా